ఈ సినిమా చాలా మంది ట్రాన్స్ ఉమెన్స్ కి ఒక కాన్ఫిడెంట్ ఇస్తుందని అనుకుంటున్నాను. అండ్ నాలాగా స్ట్రగుల్ అయ్యి ఒక మంచి స్థాయిలోకి రావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మంది ఈ ట్రాన్స్ ఉమెన్ ఫ్యామిలీలో ఎవరైతే యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ, వాళ్ళ కజిన్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూసి ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సరే, ఈ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండిపోతుంది? అండ్ క్లైమాక్స్ జరిగినప్పుడు లైక్ మీకు ఏమైనా అనిపించిందా, లైక్ ఓ మై గాడ్ ఇలా కూడా ఉంటుందా? అంటే ఆ క్లైమాక్స్ సీన్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే మా బావమరిది వచ్చి నన్ను తిడతాడు, అలాగా ఆ అమ్మాయి లక్షణాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లోనూ పడేస్తే, ఏ సిగ్నల్ దగ్గర పడేస్తే అడుక్కు తింటారు, ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటే అన్ని లాగి పీకి ఆ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అలా అయింది, అది నా రక్తం, అది దాన్ని తీసుకుని నేను పెడతాను, నాతో సంబంధం లేదంటే మీరు అందరూ దుబ్బేయండి అని చెప్పి ఫ్యామిలీ అందరిని బయటకి ఇంటేస్తాను. అని బాగున్నది ఇంకెప్పుడు లైఫ్లో నాకు అనిపించుకో, నా కూతురు నా 5 నెలలంత మాట అంటాను. ఆ ఎమోషన్స్ చాలా బాగా అనిపించింది. ఐ థింక్ ఈ సీన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఆడే థియేటర్లో ఉంటాను కాబట్టి, సో ఖచ్చితంగా నేనైతే లేచి విజిల్స్ అండ్ ఖచ్చితంగా కొడతాను. నేను ట్రై మై బెస్ట్ సార్, నేను ఆడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. అలవాట్లేదు ఆడటం. సో సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ ఎక్కడో కళ్ళన్నా చెమరుస్తాయి కదా సార్. సారంగ తరియాలంటే సినిమా చూసి ఏడవకుండా ఎవరైనా ఒకరు బయటకు వచ్చారంటే ఇంకేమనుకోవాలి, సినిమా చూసి ఆనందపడాలి సార్. ఈ సినిమా ఎంజాయ్ చేసినంత వరకు ఎంజాయ్ చేస్తాము. అండ్ క్లైమాక్స్ లో అంటే ఖచ్చితంగా ఎమోషన్ సీన్స్. దట్ ఇస్ వాట్ వి వాంటెడ్ టు సే. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ అంటే ఎక్కడో రైల్వే స్టేషన్ లో ఉండే వాళ్ళు కాదు, దే హ్యావ్ లైఫ్ బియాండ్ దట్, దే కెన్ అచీవ్ ఎనీథింగ్. ఒక పేరెంట్స్ సపోర్ట్ ఉంటే they can go to any extent అని చూపెట్టారు. దిస్ ఈస్ ట్రూ అండి. యాక్చువల్లీ ఈవెన్ నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో బయట చాలా వరకు దే బోర్న్ ఇన్ గోల్డెన్ స్పూన్. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. సో నువ్వు చేస్తే ఇది చేయాలి, లేదంటే ఇంకొకటి చేయాలి అని చెప్పేసి నేను నా కళ్ళారా చూశాను. నేను ఎప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను, నాకు ఒక మంచి దారిలో పెట్టావు కాబట్టి నా లైఫ్ ఇలా ఉంది. లేదు అంటే నేనేం చేసి ఉండేదాన్ని, నేనేమైనా ఎలిజబెత్ కూతుర్ని కొడుకుని ఏం కాదు కదా, మేబీ నేను కూడా అదే పనులు చేసి ఉండేదాన్ని ఏమో. ఇఫ్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ ఛాన్సెస్ ఇన్ ది ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఇంకేదైనా వర్క్ చేసుకోవటం కానీ, బికాస్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఐ జస్ట్ ఫినిష్డ్ మై 10th and I came here when I was in 15. సో 15 yearsకి ఇక్కడికి వచ్చేసాను, నాకు కూడా ఏం తెలీదు. నేను వాళ్ళ గురించి అదే ఆలోచిస్తూ ఉంటాను, నేను వాళ్ళకి అదే చెప్తూ ఉంటాను. లైక్ నా ఫ్రెండ్స్కి ఇప్పుడు నేను అలా చెప్పిన తర్వాత నా మాట విన్న ఫ్రెండ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ, బికాస్ వాళ్ళు చాలామంది మేకప్ ఆర్టిస్టులు అయ్యారు. మన హైదరాబాద్లోనే ది బెస్ట్ రేంజ్లో వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారు అనమాట, బ్రైడల్స్కి కానీ హెయిర్ స్టైల్స్కి కానీ వీళ్ళందరికీ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. మేబీ వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే వాళ్ళు కూడా అది చేయరు. సో చాలామంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళకి సరైన అవకాశం దొరక్క, సరైన ఛాన్స్ అనేది ఎవరు ఇవ్వక వాళ్ళు అక్కడ అలా ఉన్నారు. ఈవెన్ అట్లీస్ట్ దే వాంట్ టు డూ సంథింగ్ అంటే అట్లీస్ట్ దానికి కూడా ఒక సపోర్ట్ అనేది కావాలి కదా, ఇప్పుడు ఎవరికైనా సరే, నాకు కూడాను. సో అట్లా అన్నమాట. సో థ్యాంక్ యూ సార్, మీరు ఆ సీన్ గురించి చెప్పినందుకు. రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ.